Hi guys, welcome back to my channel SF Tech World. ఈ రోజు మనమైతే ఒక మంచి టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఆ టాపిక్ లకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నేరుగా మన వీడియోస్ అయితే మీ మొబైల్ అయితే వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. ఓకే, టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్ వీడియోస్ కి వ్యూస్ తక్కువగా వస్తున్నాయి అనేసి చాలా మంది ప్రాబ్లం అండి. ఇది చాలా మంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళు యూట్యూబ్ లో కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళకైతే ఈ ఈ కామన్ డౌట్ అందరికీ వస్తుందండి. ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ వ్యూస్ తగ్గడానికి గల కారణాలు అయితే కొన్ని అయితే నేను చెప్తాను. అవి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు వీడియోస్ చేసేటప్పుడు కానీ పోస్ట్ చేసేటప్పుడు కానీ ఇలా ఈ ప్రాసెస్ లో విన్నా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో విన్నా మీరు విషయాలన్నీ మీరు కంటెంట్ లో కానీ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకైతే వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. సో టాపిక్ లెక్క వెళ్ళిపోదాము. వ్యూస్ తగ్గడానికి గల కారణాలు, రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కంటెంట్ అండి. కంటెంట్ అంటే రొటీన్ కంటెంట్ చేయడం. అంటే ఇప్పుడు మనము ఎప్పుడు ఒకటే విషయాన్ని తీసుకొని వచ్చి వీడియోస్ రకరకాలుగా పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు వ్యూవర్స్ కి చూసే వాళ్ళకి బోర్ కొట్టేస్తుందండి. సో ఆ కంటెంట్ మీద అంత ఇంట్రెస్ట్ చూపరు అనమాట. మనం కొత్తగా రోజు మనమైతే రొటీన్ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఈ రోజు ఒక బ్లాగ్ తీసినామంటే రేపు ఒక బ్లాగ్, అలా మీరైతే బ్లాగ్ ఇట్లా డిఫరెంట్ లో మీరైతే తీస్తేనే అప్పుడు మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే వ్యూవర్స్ కి రొటీన్ కంటెంట్ చూసి బోర్ కొట్టేస్తుందండి. సో వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వచ్చేలాగా మనమైతే వీడియోస్ తీయాలి. అలాగే కంటెంట్ క్వాలిటీ అండి. మనం వీడియోస్ తీసే క్వాలిటీలోనే ఉంటుందండి. క్వాలిటీ లేకపోతే చాలా మంది అయితే మీకు ఏదో అనీజీగా ఫీల్ అయ్యి మన వీడియోస్ అయితే చూడరనమాట. సన్ లైట్ వచ్చే చోటు ఇటు అటు మీకైతే లైటింగ్ అయితే మనకి అయితే రావాలండి. మీ ఎంత చీప్ ఫోన్ అయినా కానివ్వండి, ఎంత హై ఫోన్ అయినా, ఎంత లో బడ్జెట్ ఫోన్ అయినా కానీ ఈ సన్ లైట్ ద్వారా ఫోన్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఏదో పెద్ద ఫోన్లు కొంటేనే క్వాలిటీ బాగా వస్తుంది అని అయితే మీరు అస్సలు అనుకోకూడదు. చిన్న ఫోన్లు అయినా కానీ మీకు సన్ లైట్ కానీ లైటింగ్స్ ఎక్కువ ఉంటే అక్కడ కూర్చోండి, క్వాలిటీ మాత్రం బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది. అదే బాగా సెట్ అయిపోతుందండి. సో కంటెంట్ క్వాలిటీ కూడా బాగా ఉండాలి. అప్పుడే వ్యూయర్స్ కి చూసే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్స్ కి మారడం అండి. ట్రెండ్స్ అంటే ఇప్పుడు పాత వీడియోస్ ఉంటాయి కదా, పాత వీడియోస్ వదిలేసి ఇప్పుడు ట్రెండ్ జనాలు ఏవి చూస్తున్నారు, ఏ దాంట్లోకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అని మీరైతే తెలుసుకొని ఆ ట్రెండ్స్ అయితే మీరు ఫాలో అవ్వాలండి. ఆ ట్రెండ్స్ ఫాలో అయినప్పుడే మీకైతే వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పాత విషయాలు ఎవరు వ్యూవర్స్ ఎక్కువ చూడరు అనమాట. చూసేవాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవాలనే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త వీడియోస్ మీరు ఇప్పుడు ట్రెండ్ ఏది ఉందో అది మీరు వీడియోస్ కానీ తీసి పోస్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా వ్యూస్ అనేది బాగా పెరుగుతాయండి. సో ఇది నేను చెప్పే సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ ఆల్గరిథం ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటుందండి. అంటే యూట్యూబ్ అనేది ఒకే డెసిషన్ మీద అయితే ఉండదని ఎవ్వరు చెప్పరండి. యూట్యూబ్ ఆల్గరిథం అయితే మంత్లీ కావచ్చు, వీక్లీ కావచ్చు, 2 months ఒకసారి కావచ్చు, ఎవ్రీ టైం అండి ఒకటే దాని మీద అయితే ఫిక్స్ అయి ఉండదు. యూట్యూబ్ ఆల్గరిథం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుందండి. అప్డేట్ అవుతూనే ఉంటుంది, ఆల్గరిథం చేంజ్ అవుతూనే ఉంటుందండి. దీని వల్ల కూడా మనకి వ్యూస్ తగ్గడానికి అయితే చాలా మోస్ట్లీ అయితే రీజన్ అయితే ఇదే ఉంటుందండి. సో మీరు కూడా ఈ ఆల్గరిథానికి ప్రకారం యూట్యూబ్ వాళ్ళు ఏవి చెప్పారో ఆ కండిషన్స్ కి మీరు కరెక్ట్ గా వీడియోస్ చేసుకుంటూ పోతే వ్యూస్ కవంతికవే పెరుగుతాయండి. సో ఇది కూడా ఒక రీజన్, వ్యూస్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం అయితే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు చేసిన వీడియోస్ ని ప్రమోట్ చేసుకోవడం. ఈ చాలా మంది ఏమనుకుంటారంటే ప్రమోషన్ వల్ల అవ్వదు అని అనుకుంటారు, కానీ ఈ ప్రమోషన్ వల్లే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఇప్పుడు మీరు వీడియో తీసి అప్లోడ్ చేసింటారు, వెంటనే వ్యూస్ రావాలి. ఇప్పుడు యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఒక 100 members కి మీ వీడియోని అయితే పంపిస్తుంది.
అందులో 10 మెంబర్స్ చూసినా కానీ మళ్ళా నెక్స్ట్ ఆ వీడియోని ఇంకా 1000 మందికి పంపించేకైతే చూస్తుందండి. అంతలోపు ఎవ్వరు అసలు 5, 6 మెంబర్స్ చూసి ఈ కంటెంట్ లో అసలు మ్యాటరే లేదు, ఈ వీడియోలో అసలు కంటెంటే లేదు, అందరు బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి యూట్యూబ్ అక్కడే మీ వీడియోని అయితే స్టాప్ చేస్తుందండి. ఇంకెవరికి ముందుకు పంపించడానికి ఇంట్రెస్ట్ యూట్యూబ్ కూడా చూపదు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు సోషల్ మీడియాలో మీ వీడియోని అయితే లింక్ షేర్ చేయడం వల్ల కానీ, లింక్ షేర్ చేయడం, లేదంటే మీరే మీ వీడియోని వేరే వాళ్ళ మొబైల్స్ లో అయితే చూసుకోవడం, ఇంకా మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఇలా మీ మీ సోషల్ మీడియాలో మీ వీడియోని మీరే ప్రమోట్ చేసుకోవాలండి. దీనివల్ల చాలా యూజ్ ఉంటుందండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ చూస్తూ మీకు వాళ్ళకి ఇష్టమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి మీలో ఒక సబ్స్క్రైబర్స్ అయితే జాయిన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకొని ఈ విషయాలకు అనుగుణంగా మీరైతే పాటించాలి. సో ఇంకొక లాస్ట్ టాపిక్ ఏంటంటే వ్యూవర్స్ తో ఎంగేజ్ అవ్వడం అండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కామెంట్స్ పెట్టుంటారు. ఇది ఏదైనా వాళ్ళు క్వశ్చన్స్ అడగడం కానీ, ఇలా చెప్పడం కానీ, ఎంతైనా కామెంట్స్ పెట్టుంటారు. సో వాళ్ళకి ఖచ్చితంగా మీరైతే రియాక్ట్ అవ్వాలండి. ఎందుకంటే బిగినర్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ చేయాలి. అలా చేసినప్పుడే వ్యూవర్స్ తో ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైఫ్ కాలం అది మీ కంటెంట్ నచ్చి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబర్స్ చేసుకున్న వాళ్ళకి రిప్లై ఇకపోతే వాళ్ళతో ఎంగేజ్మెంట్ ఎందుకు ఉంటుందండి? వాళ్ళతో ఎంగేజ్మెంట్ ఇంకా బలంగా పరుచుకోవాలి అంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ కి మీరు రిప్లై ఇవ్వడం కానీ, లైక్ చేయడం కానీ, సో ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీ ఛానల్ మరింతగా ముందుకు గ్రో అవుతుందని నేను తప్పకుండా హామీ ఇస్తాను. సో ఈ టిప్స్ అన్ని స్టెప్ బై స్టెప్ మీ వీడియోస్ లో ఖచ్చితంగా పాటించండి. అప్పుడు మీ వ్యూస్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్ గా వెళ్తాయి. ఇది నా సొల్యూషన్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.